కన్యా రాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతిమైన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. కొన్ని పనులు చేతిదాకా వచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంటాయి. కళారంగాల వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపారపరంగా ఈ వస్త్ర వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, అడ్మినిస్ట్రేషన్, చార్టెడ్ అకౌంట్స్, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి ఈ వారం చక్కగా రాణించగలుగుతారు. చిన్న చిన్న వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. అయితే ఒక యూనివర్సిటీలో సీటు వచ్చినప్పటికీ అది వెళ్ళాలా వద్దా అనే మీమాంసలో ఉంటారు. వచ్చిన అవకాశాలని విద్యాపరంగా ఉపయోగించుకోండి. హయ్యర్ స్టడీస్ కోసం వెళ్ళే వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఆ షష్టంలో రాహు, దశమంలో గురువు చక్కగా ఉన్నారు. వీళ్ళకి ఏ పనైనా నిదానంగా సాగుతుంది. అయితే అది లాంగ్ టర్మ్ వీరికి బాగుంటుంది. ఇప్పుడు వచ్చిన అవకాశాలని ఏది తీసి పారేయకుండా దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్లయితే భవిష్యత్తులో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి వీరికి. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుందని చెప్పచ్చు. జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు వీరికి ఎంతో మేలు చేస్తాయి. వారి అండదండలు వీరికి గట్టిగా లభిస్తాయి కూడా. వారి అభివృద్ధి చక్కగా ఉంటుంది. మంచి ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ, బోనస్ కానీ లేదా ట్రాన్స్ఫర్ కానీ అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఏది ఏమైనా సరే రాష్ట్రాధిపతి బుధుడు భాగ్యంలో ఉన్నారు. కొన్ని పనులు, కార్యక్రమాలు మీ తెలివితేటలతోటి సాధించగలుగుతారు. మంచి అవార్డులు, రివార్డులు వచ్చే అవకాశం ఈ వారం గట్టిగా గోచరిస్తోంది. మొత్తం మీద ఈ రాశి వారికి గత 3-4 వారాల కంటే ఈ వారం చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు. చాలా అంటే అద్భుతం అని చెప్పలేను. ఎందుకంటే ఏదైనా కర్మానుసారైన మనం చేసే పనికి మనమే బాధ్యులం. కాబట్టి వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుంటే మేలు జరుగుతుంది, లేదా పక్కన పెడితే అది మీ ఇష్టం. కాబట్టి ఇటువంటి సమయాల్లో ఏదైనా సరే మీకు మీరుగానే నిర్ణయించుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. అయితే వచ్చిన సంబంధం వివాహ పొంతం చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సంబంధం చేతి దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, మనకి నచ్చితే వాళ్ళకి నచ్చకపోవడం, వాళ్ళకి నచ్చితే మీకు నచ్చకపోవడం, ఇటువంటివి ఏర్పడతాయి. అయితే ఏదేమైనా సరే ఈ వారంలో మంచి సంబంధం అనేది కుదురుతుంది. వీరికి వచ్చిన అవకాశాలు సద్వినియోగపరచుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి కుబేర కుంకుమతో పూజించండి. అలాగే మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.